రైట్ ఇక మిగిలిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లా కంచికర్ల చర్ల మండలం కీసర గ్రామం 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుండి గుంటూరు వెళ్తున్న ఇంటర్సిటీ ట్రావెల్స్ బస్సులో పొగలు రావడంతో అప్రమత్తమై డ్రైవర్ బస్సును పక్కకు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో మంటలు భారీగా ఎగసిపడటంతో ప్రయాణికులైతే భయాందోళనకు చెందారు. ఇక దీంతో నేషనల్ హైవే సిబ్బంది మంటలను అదుపు చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న కంచికచర్ల ఎస్ఐ విశ్వనాథ్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్ అప్రమత్తంతోనే ప్రమాదం తప్పిందని ఎస్ఐ విశ్వనాథ్ తెలిపారు. ఇక్కడ కీసర దాటిన తర్వాత హైదరాబాద్ విజయవాడ కీసర దాటిన తర్వాత ఇన్వెంటేషన్ దాటిన తర్వాత ఇలా బస్సు యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది మాకు ఇన్ఫర్మేషన్ రావడం ఇమీడియట్ గా స్పాట్ రావడం జరిగింది. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. మేము వచ్చేసరికి బస్సు తగలబడుతుంది. ఇమీడియట్ గా మేము ఫైర్ సిబ్బంది అంతా కూడా మనుషులను అదుపులో తీసుకున్నాం. ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేసాము. ఇక్కడ ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదండి. బస్సులో ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదు. బస్సులో బ్యాక్ సైడ్ స్మోక్ వస్తుందని చెప్పి డ్రైవర్ పక్కన ఆపాడంట. ఆపి ఇమీడియట్ గా ప్యాసింజర్లందరినీ దింపి వాళ్ళ లగేజ్ కూడా తీసుకున్న తర్వాత ఇంక చూస్తే బస్సు అలా ఫైర్ స్టార్ట్ అయింది. మొత్తం 39 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పి డ్రైవర్. అందరికీ నమస్కారం అండి. నేను కంచికచర్ల పోలీస్ స్టేషన్. ఈ రోజు ఉదయం సుమారుగా 5:40 మాకు ఉదయం 6 గంటల టైంలో మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ కీసర దాటిన తర్వాత హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామం 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుండి గుంటూరు వెళ్తున్న ఇంటర్సిటీ ట్రావెల్ బస్సులో పొగలు రావడంతో అప్రమత్తమై డ్రైవర్ బస్సును పక్కకు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో మంటలు భారీగా ఎగసిపడటంతో ప్రయాణికులైతే భయాందోళనకు చెందారు. ఇక దీంతో నేషనల్ హైవే సిబ్బంది మంటలను అదుపు చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కంచికచర్ల ఎస్ఐ విశ్వనాథ్ ఘటనా స్థలానికైతే చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్ అప్రమత్తంతోనే ప్రమాదం తప్పిందని ఎస్ఐ విశ్వనాథ్ తెలిపారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సుబ్బు అయితే అందిస్తారు. సుబ్బు చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఓకే ఫాతిమా, ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచర్ల మండలం పెరకలపాడు జాతీయ రహదారిపై ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అందులో నుంచి మంటలు రావడంతో పూర్తిగా దహనమైందని చెప్పుకోవచ్చు. రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరిన గుంటూరు బయలుదేరిన ఈ బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇందులో దాని ఇంజిన్ లో సాంకేతిక లోపం రావడం కారణంగా డ్రైవర్ బస్సును పక్కనే ఆపి ఈ మరమ్మతులు చేసేదానికి ప్రయత్నిస్తా ఉండగా ఒక్కసారిగా పొగలు దట్టమైన పొగలు రావటం, దాంతోపాటు మంటలు వ్యాప్తి చెందటంతో ఒక్కసారిగా కంగుతిన్న డ్రైవర్ అప్రమత్తమై వెంటనే ఆ బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ కిందకి దించేయడం జరిగింది. 39 మంది ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉన్నారు. మరొక బస్సులో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాళ్ళందరినీ కూడా వేరే బస్సులో గుంటూరు పంపించడం జరిగింది. అంతేకాకుండా వెంటనే అప్రమత్తమైన ఈ నేషనల్ హైవే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ చేరుకుని మంటలు ఆపే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా పోలీసులకి ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ విశ్వనాథ్ అక్కడికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలని ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. వెంటనే ఫైర్ సిబ్బంది కూడా సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది కూడా అక్కడ చేరుకుని మొత్తం మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. దాదాపుగా అప్పటికే బస్సు అంతా కూడా 90% వరకు తగలబడిపోవచ్చు. మొత్తం దీని అందరికి కారణం ఇంజన్ లో సాంకేతిక లోపమైంది అని చెప్పేసి ఎస్ఐ కూడా ప్రాథమికంగా కన్ఫర్మ్ చేశారని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుని డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్రమత్తంగా ఉండటం వల్లే ఈ పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. సాంకేతిక కారణాల వల్లే ఈ ప్రమాదం పూర్తిగా జరిగిందని చెప్పేసి కూడా పోలీస్ వర్గాలతో పాటు అటు ఫైర్ వర్గాలు కూడా చెప్తా ఉన్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. దీని అందరికీ కూడా డ్రైవర్ కొంచెం అప్రమత్తంగా ఉండటం వల్లే ఇదంతా 39 మంది కూడా సురక్షితంగా బయటపడ్డారని చెప్పుకోవచ్చు.
డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే పెను ప్రమాదం జరిగేదని చెప్పేసి కూడా అటు ప్రయాణికులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, ఫైర్ సిబ్బంది కూడా చెప్తా ఉన్న పరిస్థితి నెలకొంది. మొత్తం మీద పెను ప్రమాదం తప్పింది. 30 మందిని కూడా వేరే ఆల్టర్నేటివ్ వెహికల్స్ లో గమ్యస్థానాలకు పంపించడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు ఫాతిమా. రైట్ సుబ్బు, గతంలో కూడా చూసుకున్నట్లయితే ఇలాగే బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ఎందుకు అధికారులు చర్యలు చేపట్టట్లేదు అంటారు? అంటే బస్సు సంస్థలు ఉంటాయి కదా, కొన్ని ట్రావెల్స్, వీటి పరంగా చూసుకుంటే వాళ్ళతో మాట్లాడి కొన్ని సంప్రదింపులు జరిపితే ఇలాంటి ఘటనలు జరగవు కదా. రైట్. అయితే ఇప్పుడు మనకి ఈ ఆర్టీఐ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ గా కూడా వాహనాల ఫిట్నెస్ ని కానీ, వాహనాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ లో తనిఖీలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెగ్యులర్ గా తనిఖీలు చేస్తే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఆర్టీఐ అధికారులుగా ఇప్పుడు కూడా ఏదైనా ఘటన సంభవించిన ఆ 1-2 రోజులు మాత్రమే హడావుడి చేస్తా ఉండటంతోనే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పేసి కూడా అటు ప్రజల్లోనూ ఇటు ప్రయాణికుల్లోనూ కూడా తీవ్ర ఆందోళన నెలకొంటుంది. ఎప్పుడు కూడా ఆర్టీఐ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ గా కూడా తరచూ డే బై డే తనిఖీలు చేస్తా ఉంటారు. మధ్యలో ఆపుతా ఉండి ఈ వాహనాలన్నింటి ఫిట్నెస్ ని కావచ్చు, దానికి సంబంధించి ఇతర తనిఖీలు కూడా చేస్తా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కాకపోతే ఏదైనా ఘటన జరిగినప్పుడే ఆర్టీఐ అధికారులు తనిఖీలు చేస్తా ఉన్నారని చెప్పేసి విమర్శలు కూడా ఉన్నాయి. ఈ రెండింటిని అధిగమించాలంటే ఆర్టీఐ అధికారులు రెగ్యులర్ గా తనిఖీలు చేస్తా ఆ బస్సులకి సంబంధించిన ఫిట్నెస్ చెక్ చేస్తా ఉండాలి. ఇలా చేయకపోవటం వల్ల ఇలా ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పేసి కూడా విమర్శలు వస్తా ఉన్న నేపథ్యం అయితే చోటు చేసుకుంటుంది. రెగ్యులర్ గా తనిఖీలు చేస్తే ఇలాంటివి ఉండవని చెప్పేసి కూడా పలువురు అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి నెలకొని ఉంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సుబ్బు ఫర్ ద అప్డేట్.